వెల్కమ్ టు PM7 మీడియా. రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ సమయంలో దేశంలోని అతిపెద్ద భారీ కటౌట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయబోయిన అజిత్ ఫ్యాన్స్ ప్రమాదంలో పడ్డారు. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ నేపథ్యంలో 285 అడుగుల కటౌట్ని ఏర్పాటు చేస్తుండగా మధ్యలోనే కూలిపోయింది. ఇక ఆ వివరాలు చూస్తే, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. థియేటర్ల వద్ద డప్పులు మేళాలు టపాసులతో పండగ సందడంతా హంగామా చేస్తుంటారు. వారి అభిమానాన్ని ఆ విధంగా చాటుకుంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరో సినిమా షూటింగ్ మొదలైన నుంచి అది రిలీజ్ అయ్యే రికార్డులు క్రియేట్ చేసే వరకు తమదైన శైలిలో సినిమాపై హైప్ పెంచుతారు. ట్రైలర్ రిలీజ్ అయిందంటే వ్యూస్ లెక్కేసుకుంటారు. ఇక సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుంటారు. రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డ్స్ విషయంలో తెగ పోటీ పడుతుంటారు. అయితే తాజాగా అలా పోటీపడి ఓ స్టార్ హీరో అభిమానులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నెక్స్ట్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కటౌట్ను బీట్ చేసేందుకు అజిత్ ఫ్యాన్స్ ఇలా చేసినట్లు సమాచారం. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సమయంలో చెర్రీ అభిమానులు విజయవాడలో దాదాపు 256 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. దేశంలోని అత్యంత భారీ కటౌట్గా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ చేయాలనుకుని అజిత్ ఫ్యాన్స్ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్కు ముందు అజిత్ అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేయలేని ప్రయత్నించగా అది కాస్త నేల కొరిగింది. తమిళనాడులోని తెంకాసి పట్టణంలో ఉన్న ఒక థియేటర్ వద్ద అజిత్ ఫ్యాన్స్ దాదాపు 285 అడుగుల అత్యంత భారీ కటౌట్ని ఏర్పాటు చేశారు. ఇనుముతో తయారు చేసిన ఫెన్సింగ్ గ్రిల్స్తో ఒక్కో భాగాన్ని పెడుతున్నారు. అజిత్ తల నుంచి బాడీ వరకు పెట్టారు. అయితే అది పెట్టిన కొద్దిసేపటికే ఆ కటౌట్ కూలిపోయింది. దీనిని గమనించిన జనం అప్రమత్తమై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.